అందరికీ నమస్కారం. ఈ నెల 22వ తేదీ శనివారం కూడా కనిగిరి నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కనిగిరి ప్రాంతంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని కూడా సంచలన వార్త మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ అధికారులకు కొంత సమాచారం వచ్చినట్టుగా కూడా వారు చెప్తా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ప్రకాశం జిల్లాలో తొలిసారి అడుగు పెడుతున్న వేళ నిన్నటి వరకు జనసేన పార్టీ ప్లేనరీ సమావేశం అంటే ఆవిర్భావ సదస్సు పిఠాపురంలో ఏ రేంజ్లో జరిగిందో మనం అందరం కూడా చూసాం. కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి జనసేన నాయకులు అదేవిధంగా కూటమి జనసేన పార్టీ కూటమిలో భాగస్వామ్యం కాబట్టి కూటమి పక్ష నాయకులందరూ కూడా దాన్ని సక్సెస్ చేసే పనిలో కూడా నిమగ్నమైనట్టుగా కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి పర్యటన కనుక కన్ఫర్మ్ అయితే ఒంగోలు నియోజకవర్గం నుంచి కూడా మనం పిఠాపురం సభకు ఏ విధంగా తరలి వెళ్లారో ఆ విధంగా కనిగిరి కాన్స్టిట్యున్సీలో జరిగేటువంటి కార్యక్రమాలకు కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీ నుంచి భారీగా జనసమీకరణ చేస్తారని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు వెనుకబడినటువంటి ప్రాంతాల మీద ఆయన దృష్టి పెట్టారు. ఆయనకున్నటువంటి గ్రామీణాభివృద్ధి శాఖలు కానీ ఆయనకున్నటువంటి శాఖల్లో ప్రధానంగా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు సమీకరించడం, అదేవిధంగా వాటిని గ్రామాల్లో ఎక్కడైతే వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా గుర్తించి వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కూడా కొంత సమాచారం తెలుస్తూ ఉంది. కనిగిరి మండలంలోని కొన్ని వెనుకబడిన గ్రామాల్లో కూడా అదేవిధంగా లేకపోతే కనిగిరి కాన్స్టిట్యున్సీలోనే ప్రోగ్రాం జరగచ్చని కూడా మండల హెడ్ క్వార్టర్లో జరగచ్చని కూడా ప్రభుత్వ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా దీని మీద 2 రోజుల్లో కూడా దీని మీద మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది ముఖ్య నాయకులు కూడా ప్రకాశం జిల్లా పర్యటనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు సంబంధించి కొంత సమాచారం వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లాకు వస్తున్నారంటే మరి ఒంగోలు జనసేన పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు కానీ జనసేన పార్టీ నాయకులు రవిప్రియమాల అధినేత కంది రవిశంకర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది జనసేన పార్టీలో యాక్టివ్గా ఉంటున్నటువంటి కార్యకర్తలందరూ కూడా భారీగా జన సమీకరణ చేస్తారని ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ముఖ్య నాయకులు కూడా కొంత టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఆయన పర్యటన కూడా సక్సెస్ కావాలని మనం కోరుకుందాం.